ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీస్ ఆఫ్ ద జాయింట్. ఆర్థ్రో అగైన్ జాయింట్, స్కోపీ అంటే విజువలైజేషన్, సో సీయింగ్ ఇన్సైడ్ ద జాయింట్ విత్ అ స్మాల్ మినిమలీ ఇన్వేజివ్ కీ హోల్ సర్జరీస్. సో జనరలీ జనాలకి ఈ వర్డ్ తెలీదు, బట్ లాప్రోస్కోపీ అంటే అందరికీ తెలుసు. లాప్రోస్కోపీ అంటే మనం అబ్డామిన్ దగ్గర కొన్ని కెమెరాస్ పెట్టి లోపల సర్జరీస్ చేస్తే దాన్ని లాప్రోస్కోపీ అంటాము. సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ఏదో మనం జాయింట్స్లో చేస్తే దాన్ని ఆర్థ్రోస్కోపీ అంటాము. సో అన్ని సర్జరీస్కి ఇది పని చేయదు. ఎస్పెషల్లీ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చూస్తున్నాను. నీ రీప్లేస్మెంట్లో మొత్తం జాయింట్ ఓపెన్ చేసి ఈ పెద్ద ఇంప్లాంట్ లోపల వేయాలి. సో ఇలాంటి సర్జరీ ఆర్థ్రోస్కోపీతో మనం చేయలేము. బట్ కొన్ని స్పెషల్ సర్జరీస్ ఉంటాయి. సో సపోజ్ ఇది మనం జాయింట్ ఉంటే ఇక్కడ బెండింగ్ అవుతే సెంట్రల్ కొన్ని లిగమెంట్స్ ఉంటాయి. సో ఈ లిగమెంట్ ఆర్ ఈ గుజ్జు ఉంటుంది, మెనిస్కస్ అంటాము. సో ఆ ఏసిఎల్ లిగమెంట్, మెనిస్కస్, దానికోసం డెఫినెట్లీ ఆర్థ్రోస్కోపీ ఈజ్ బెనిఫిషియల్. ఎందుకంటే ఓపెన్ సర్జరీ చేస్తే రికవరీ అంత గ్రేట్ ఉండదు. బట్ కీ హోల్ సర్జరీతో కెమెరాస్ పెట్టి స్పెషల్ వేరే లిగమెంట్స్ ఆ ప్లేస్లో పెడితే ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ అంటాము. దానికి ఎస్పెషల్లీ ఇది స్పోర్ట్స్ అంటే అథ్లీట్స్లో కామన్ అనమాట. చాలామంది ఇంజురీస్ అయ్యి మళ్ళీ దే వాంట్ టు గెట్ బ్యాక్ టు స్పోర్ట్స్. ఒకసారి ఈ లిగమెంట్ బ్రేక్ అవుతే యూ కెనాట్ ప్లే స్పోర్ట్స్. సో ఆఫ్టర్ సర్జరీ ఓన్లీ విత్ 12 months ఆఫ్ రీహాబిలిటేషన్ దెన్ యూ కెన్ గో బ్యాక్. సేమ్ థింగ్ అబౌట్ మెనిస్కస్, ఈ గుజ్జు, మెనిస్కస్ టేర్తో నొప్పి కంటిన్యూస్గా రావచ్చు, పేషెంట్ నీ లాక్ అవ్వచ్చు. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆర్థ్రోస్కోపీతో అది సెట్ చేస్తే దెన్ యూ డోంట్ నీడ్ ఎనీ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ చేయకపోతే దెర్ ఈస్ అ స్మాల్ ఛాన్స్ దట్ అన్ట్రీటెడ్ ఏసీఎల్ మెనిస్కస్ ఇంజురీస్ ఉంటే ఫ్యూచర్లో ఈ అరగడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో యంగ్ ఏజ్లో ఎస్పెషల్లీ ఇంజురీస్ అవుతాయి కదా. సో ఇఫ్ యూ లివ్ లైఫ్ లాంగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దెన్ earlier chance of arthritis can happen in such patients. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.